నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు నిర్మాణంలో ఉన్న ఆరోగ్య కేంద్రాలు 2 నెలల్లో సిద్ధం చేయాలి అధికారులను ఆదేశించిన పార్తీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు వినియోగిస్తే కఠిన చర్యలు రోడ్ రోలర్తో సైలెన్సర్ను ధ్వంసం చేసిన ట్రాఫిక్ పోలీసులు గ్రూప్ 2 పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశం పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్న జాయింట్ కలెక్టర్ సేత్ మాధవన్ ఢిల్లీ రామ్లీలా మైదాన్లో బీజేపీ నాయకురాలు రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు ఇతరులు హాజరయ్యారు ఢిల్లీ కేబినెట్ మంత్రులు కపిల్ మిశ్రా పర్వేష్ వర్మ ఆశిష్ షూన్ తదితరులు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు निर्माण करने के लिए अपने कर्तव्य तमाम प्रयास हुए हैं तो इस देश की व्यवस्था और इस देश की आर्थिक प्रगति के साथ इस देश के गरीब इस देश की आम से आम जनता भी उससे जुड़ती है और इस तरह से अपने आप को विकास में भागीदार बनाती है और विकास की इस यात्रा में आगे बढ़ने का పార్తీపురం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రానున్న 2 మాసాల్లోగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు పార్తీపురంలోని 2 యూపీహెచ్సీలు ఈ నెలాఖరులోగా సాలూరులోని యూపీహెచ్సీ మార్చి నెలాఖరులోగా పాల్కొండ యూపీహెచ్సీ ఏప్రిల్ మాసాంతానికి సిద్ధం కావాలని కలెక్టర్ తేల్చి చెప్పారు విజయనగరం పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ను అమర్చడం కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ను తొలగించడం మార్పు చేయడం చట్టరీత్యా నేరమని అటువంటి వాహనదారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనదారులకు అమర్చిన సైలెన్సర్ను తొలగించి వాటిని మళ్లీ వాహనదారులు వినియోగించకుండా రోడ్ రోలర్తో ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలను సంబంధిత వాహన తయారీ కంపెనీలు ప్రత్యేకంగా డిజైన్ చేసి సైలెన్సర్లు అమరుస్తారని వీటిని మార్పు చేయడం చట్టరీత్యా నేరమన్నారు ఇటీవల కాలంలో యువత తమ ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ మార్పులు చేస్తూ పెద్ద పెద్ద శబ్దాలతో ఇతర వాహనదారులు ప్రజలు పాదచారులను పిల్లలను హృద్రోగాలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు వీటిని నియంత్రించడంలో భాగంగా గత 6 మాసాల్లో ట్రాఫిక్ పోలీసులు పట్టణంలో పలుమార్లు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా ఇండోర్ పంజాబ్ రాకెట్ల పేర్లతో అమర్చిన 250 సైలెన్సర్ను మెకానికల్ సహకారంతో తొలగించామన్నారు లాస్ట్ 6 months లో 250 మెంబర్స్ మీద ఫైన్ చేసి వాళ్ళ బండ్లు సీజ్ చేసి ఆ సైలెన్సర్స్ తీసి మన దగ్గర పెట్టడం జరిగింది ఈరోజు ఆ 250 సైలెన్సర్స్ను మనము రోడ్ రోలర్తో డిస్ట్రాయ్ చేస్తున్నాము ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎంవి యాక్ట్లో కూడా ఒక అమెండ్మెంట్ వచ్చింది ఇట్లాంటి సైలెన్సర్ తీసి ఎక్కువ నాయిస్ వచ్చేటట్టు ఎవరైనా వాళ్ళ బండిని మోడిఫై చేపిస్తే దాని మీద బండి సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ మీద 10,000 ఫైన్ కూడా వేయడం జరుగుతుంది సో ఒక సైలెన్సర్ ఎవరైనా తీసేస్తే ఎవరైనా బండి మోడిఫై చేసేస్తే 10,000 ఫైన్ చేయడం జరుగుతుంది సో మీ మాధ్యమం ద్వారా అందరికీ హెచ్చరిస్తున్నాము ఇట్లాంటి ఎక్కువ నాయిస్ వచ్చేటట్టు మోడిఫై చేస్తే చాలామంది చిన్న పిల్లలకి ముసలి వాళ్ళకి సిక్ పీపుల్కి అందరికీ చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది మనం ఎప్పుడైతే రోడ్ మీద వస్తే మిగతా వాళ్ళకు
మనం చేసే పనుల వల్ల ఇబ్బంది కలగకూడదు. వేరే వాళ్ళు చేస్తే మనకి ఇబ్బంది కలిగితే ఎలా ఉంటుందో అది మనం ఆలోచించాలి. సో మనం ఎప్పుడైతే రోడ్డు మీద వస్తున్నామో మనం అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోవాలి, మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి, సీట్ బెల్ట్ వేసుకోవాలి, హై స్పీడ్ మీద నడవకూడదు, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. సో అన్ని ట్రాఫిక్ రూల్స్ మనం పాటిస్తే మనం సేఫ్గా ఉంటాము. మనతో పాటు ఇంకా వేరే అతను ఎవరైతే రోడ్డు మీద ఉంటున్నాడో, ఎవరైతే రోడ్డు మీద వెళ్తున్నారో వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. సో మనం మనల్ని కాపాడుకోవాలి, అదేవిధంగా ఎదురు వాళ్ళని కూడా కాపాడుకోవాలి. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే అందరూ కూడా సేఫ్ జర్నీ చేస్తారు, రోడ్డు మీద సేఫ్గా ఉంటారు, ఎవరికి కూడా ఈ యాక్సిడెంట్ జరగకుండా ఉంటుంది. సో అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 23న జరిగే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, అభ్యర్థుల కోసం జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కోఆర్డినేటింగ్ అధికారులు, లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు ఎటువంటి లోపాలు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని, నిబంధనలన్నీ ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్దే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. 23వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. దీనికోసం విజయనగరంలోనే మొత్తం 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ రోజు పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని, పటిష్టమైన పోలీస్ బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. స్టార్ట్ చేసినప్పుడు విల్ బి గివింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వెన్యూకి సంబంధించిన లైసెన్స్ ఆఫీసర్ ఉండాలి విత్ దేర్ పోలీస్ పర్సన్ టు గోడ్ అండ్ దే షుడ్ రిసీవ్ దేర్ మెటీరియల్ ఓన్లీ. ప్లీజ్ రిమైండ్ యువర్ మెటీరియల్ ఓన్లీ యూ షుడ్ రిసీవ్. కన్సర్న్ డబుల్ చెక్ ఆర్ ట్రిపుల్ చెక్ 200% మీరు చెక్ చేసిన తర్వాత ప్లీజ్ లీవ్ ద ప్రమిసెస్ ఫ్రమ్ హియర్. నాట్ ఎన్ ఇష్యూ, ప్లీజ్ చెక్ ఇట్ అనుకో. చెక్ చేయకుండా వెళ్ళకూడదు. ఒకవేళ ఇఫ్ అట్ ఆల్ వర్స్ట్ కేసులో సంథింగ్ హెస్ బీన్ transferred or shifted from one venue to other, intimate us before you doing something. Please intimate us as a coordinator officer ga list lo petti PSC vallu kuda untaru. So we'll have and we'll take a decision on your call and immediately you can able to shift before the start of our exam. It should be at the venue. జీబీఎస్ సిండ్రోమ్ వ్యాధి ఏ విధంగా సంక్రమిస్తుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఎటువంటి ఆహారం తీసుకోవాలనే విషయం గురించి, పరిసరాల పరిశుభ్రత కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్ జీవనరాణి వివరించారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే జీవీ సిండ్రోమ్ రాదని అన్నారు. వ్యాధి లక్షణాలు కనబడితే భయపడాల్సిన, కంగారు పడవలసిన అవసరం లేదని అన్నారు. జిల్లా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. దీనికోసం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఒక వార్డు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. జీబీఎస్ సిండ్రోమ్ ఈ నేపథ్యంలో ఈ సిండ్రోమ్ అనేది ఏ విధంగా వస్తుంది, దానికి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఆహారం గురించి కానీ, నీళ్ళు గురించి కానీ, మన పరిసరాల పరిశుభ్రత గురించి కానీ, మొత్తం అన్ని రకాలుగా కూడా మనం ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఇన్ని రకాలుగా మనం జాగ్రత్త పడితే ఈ సిండ్రోమ్ అనేది మనల్ని అటాక్ చేసే అవకాశం అయితే లేదండి. ఈ నేపథ్యంలో అసలు ఈ సిండ్రోమ్ అనేది మన బాడీలో ఉన్న వేరే సిస్టమ్స్ అన్నీ ఇన్వాల్వ్ అవటం వల్ల వస్తున్న డిసీజ్ అన్నమాట. మనకి జనరల్గా షుగర్ ఉన్నా సరే ఈ వీక్నెస్ ఆఫ్ లిమ్స్ అని కానీ, నమ్నెస్ అని కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఏదైనా ఒక సిమ్టమ్ అనేది వచ్చిన వెంటనే భయపడాల్సిన, కంగారు పడాల్సింది లేదు. అది ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి పెథలాజికల్ రీజన్ ఫైండ్ అవుట్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఈ బారిని పడకుండా ఉండటానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. సో ప్రజలందరూ కూడా మన జిల్లాలో ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దయించి జాగ్రత్తలు పాటిస్తే చాలు. వార్డు అనేది ఒకటి ఏర్పాటు చేయటం జరిగిందండి. మన కలెక్టర్ గారు కూడా మాకు అందరికీ కూడా మీటింగ్ కండక్ట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఆయన గైడెన్స్తో టెక్నికల్ టీం అంతా ఇన్వాల్వ్ అయ్యి ఏ విధంగా మన జిల్లాలో ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే నేపథ్యంలో మేమంతా వర్క్ చేసాము. వీఆర్ రెడీ టు ఫేస్.
ఏపీ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు పుష్పాటి అదితి గజపరాజు నివాసంలో వాలంటీర్లు వినతి పత్రం సమర్పించారు. వాలంటీర్ల కోసం అసెంబ్లీ సమావేశంలో మీ గలం విప్పి మీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, మమ్మల్ని మోసం చేయకండి అని వాలంటీర్లు గోడు వినిపించుకున్నారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మీడియాతో మాట్లాడుతూ అభం శుభం తెలియని చిరు వేతన జీవులపైన రాజకీయాలు పులుపుతారా? వాళ్ళు అంతా వైసీపీ వాళ్ళు అని మీరు అనుకుంటే అప్పుడెందుకు చంద్రబాబు నాయుడు వాలంటీర్కి హామీ ఇచ్చారని ప్రశ్నించారు. అందరూ రేపు జరగబోయే 24వ తారీఖు నుంచి జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో మా వాలంటీర్స్ అందరికీ న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశతో ఉన్నటువంటి వాలంటీర్స్ తరఫున ఏఐటీయూసీగా ఇవాళ వినతిపత్రం స్థానిక ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. అమ్మ, మీ అందరూ ఇక్కడ వాలంటీర్స్ అందరూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్స్ని కొనసాగిస్తారు. ఈవేళ ఆ 5,000 రూపాయల గౌరవ వేతనం కాదు, 10,000 రూపాయల గౌరవ వేతనం పెంచుతారనేటువంటి ఆశతో ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ 8 నెలలుగా మీకోసం ఎదురు చూస్తున్నారు, మీ మాట కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళకి రేపు కనీసం అసెంబ్లీ సమావేశాల్లోనైనా వీళ్ళ తరఫున మీ వాణిని వినిపించండి, వీళ్ళందరికీ న్యాయం చేయండి, దయచేసి వీళ్ళందరినీ నిరుద్యోగులుగా రోడ్డున పడేకండి ఈవేళ ఏఐటీసీగా మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం. వీళ్ళపైన రాజకీయ కక్షలు వద్దు. దయచేసి గత ప్రభుత్వ హయాంలో పనిచేశారు కాబట్టి వీళ్ళందరూ గత ప్రభుత్వంలో ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళని వీళ్ళపైన ముద్ర వేయకండి. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వ హయాంలో జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి పోస్టింగ్లు ఇవ్వాల్సింది ప్రభుత్వమే. పోస్టింగ్ ఇస్తారు, ఐఏఎస్ పాస్ అవని కానివ్వండి, పోస్టింగ్ అయితే మాత్రం ఆ పై అధికారి నుంచి కింద స్థాయి అధికారి వరకు పోస్టింగ్ ఇవ్వాల్సింది ప్రభుత్వం. మసీదుల్లో పనిచేస్తున్న ఇమాం మౌజాంలకు ఇచ్చే గౌరవ వేతనంను వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టారని ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బకాయిలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 45 కోట్లను విడుదల చేస్తుందని రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా అన్నారు. ఈ రోజు విజయనగరం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అదితి గజపరాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి అనురాధ బేగం తదితరులు పాల్గొన్నారు. మైనార్టీల విషయానికి వస్తే మరి మసీదుల్లోని ఇమాములకి అయితేనేంటి, మౌజాన్లకి అయితేనేంటి, అందరికీ కూడా లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 45 crores రిలీజ్ చేయడం జరిగింది. మరి లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వర్యులు మరి ఏ రోజు కూడాను ఒక మైనార్టీలకి అయితేనేంటి, మరి పేద ప్రజలకైతేనేంటి, ఎవరికి కూడా ఏ రంగంలో కూడా అభివృద్ధి అనేది కనిపించలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే మరి ఎంతో అభివృద్ధి చెంది రాష్ట్రాన్ని ఇక ముందు కూడాను చాలా అభివృద్ధి బాటలో నడిపించాలని ఒకే ఒక ధ్యేయంతో మరి ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మరి మన ఐటీ శాఖ మంత్రులు మరి లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే సెంటర్లోని మన మోదీ గారు పిఎం గారి ఆధ్వర్యంలోని మన అందరినీ కూడాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి అభివృద్ధి బాటలోని నడిపిస్తున్నారండి. మరి గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇమాం మౌజన్లకు, మసీదులో పనిచేసే ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం కింద 45 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా ప్రీతం నాయకులు పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి, మా యువ నాయకురాలు యువ ఎమ్మెల్యే యంగ్ డైనమిక్ లీడర్ పూసపాటి అదితి గజపతిరాజు గారికి, వారికి యావద మైనార్టీల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇలాగే ఈ 45 కోట్లు కేవలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులే కాదు, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు మోసం చేసి బకాయిలు కొన్ని నెలలు ఉంచాడు. ఆ డబ్బులు కూడా కలిపి రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇలాగే చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు అభివృద్ధి చేస్తానని చెప్పి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అది ఉత్తుత్తి కార్పొరేషన్గానే నిలిచిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రూపాయి కూడా దాని ద్వారాగా మైనార్టీలకి లబ్ధి చేకూర్చలేదు. మరి రానున్న రోజుల్లో మన ముఖ్యమంత్రి వర్యులు మైనార్టీలకి ఇంకెంతో అభివృద్ధి బాటలో నడిపించే విధంగా మైనార్టీ కార్పొరేషన్ ద్వారాగా రుణాలు ఇచ్చే అవకాశాలు మరెన్నో తీసుకొస్తారని మరీ తెలుపుకుంటున్నాం. మైనార్టీలకి అండ తెలుగుదేశం జెండా అని చెప్పి మరొకసారి నిరూపించిన ముఖ్యమంత్రి వర్యులకి మా తరపున యావద విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గం మైనార్టీల తరపున కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.
ఈ నెల 26వ తేదీన శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం పరిధిలో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఎగ్జిక్యూటివ్ అధికారి పద్మావతి ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేస్తున్నామని చైర్మన్ శంకర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం దేవాలయం అర్చకులు సోమశేఖర్ శర్మ మాట్లాడుతూ 26వ తేదీ బుధవారం నాడు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4 గంటల నుండి ఉమా రామలింగేశ్వర స్వామి వారికి అభిషేకాలు ఉంటాయని, మరలా సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు అభిషేకాలు జరుగుతాయని అన్నారు. రాత్రి 10 గంటల 30 నిమిషాల నుండి లింగోద్భవ సమయం వరకు సామూహిక మహాన్యాస రుద్రాభిషేకం మరియు పంచహారతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుందని అన్నారు. 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి మహా అన్నదాన సమారాధన ఉంటుందని, భక్తులందరూ విచ్చేసి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. దేవస్థానం గూడిషెడ్ నందు వెలిసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సహిత శ్రీ ఉమారామలింగేశ్వర దేవాలయం నందు శ్రీ మహాశివరాత్రి సందర్భంగా విశేష పూజలు అభిషేకాలకి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు వారికి తగినటువంటి వాటరు మిగతా సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే మెడికల్ అందుబాటులో మెడికల్ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్వామివారి మహాశివరాత్రి సందర్భంగా మరుసటి రోజు అనగా లక్షవారం ఉదయం నుండి అభిషేకాలతో పాటు మధ్యాహ్నం నాడు మహా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుందండి. సుమారు 5,000 నుంచి 6,000 మంది వస్తారని మా భక్తులు అంచనా అండి. మా దేవాదాయ శాఖ అందరూ విశిష్టంగా సమకూర్చిన కార్యక్రమాలతో మేము విశిష్టంగా గత కొన్ని ఏళ్ళుగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అలాగే ఈ సంవత్సరం కూడా చాలా విశిష్టంగా జరుపుకుంటున్నామండి. 26/2/2025 బుధవారం నాడు మహాశివరాత్రి. అయితే ఈ శివరాత్రి సందర్భంగా మన ఆలయంలో శివయ్యకు అత్యంత విశేషంగా అభిషేక రుద్రాభిషేక కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగును. అలాగే ఆ రోజు మహాశివరాత్రి నాడు ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా స్వామివారికి భక్తుల చేత విశేషంగా అభిషేకాలు జరుగును. అలాగే సాయంత్రం మరలా 5 గంటల నుండి సుమారుగా రాత్రి 9 గంటల వరకు కూడా మరలా పునః అభిషేకాలు దర్శనాలు కూడా ప్రారంభమవును. అలాగే రాత్రి 10:30 సమయం నుండి లింగోద్భవ సమయం అంటే సుమారుగా 1 గంట వరకు కూడా స్వామివారికి విశేష జలాలతో అలాగే విశేష ద్రవ్యాలతో కూడా స్వామివారు సేద తీరే విధంగా కూడా భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా కూడా స్వామివారికి రుద్రాభిషేకం మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం జరుగును. ఈ అభిషేకంలో అందరూ వచ్చి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలను స్వీకరించి ధన్యులు కాగలరు. అగ్రిగోల్డ్ కంపెనీ ఆర్థిక మాసాలకు బలైపోయిన లక్షలాది మంది వినియోగదారులకు ఏజెంట్లకు న్యాయం చేకూర్చాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పిస్తున్నామని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నియోజకవర్గ సమితి విజయనగరం జిల్లా అధ్యక్షులు మజ్జి సూర అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ యాజమాన్యం 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది నుండి వివిధ పథకాల పేరుతో ప్రత్యక్షంగా 6,380 కోట్ల రూపాయలు సేకరించిందని అన్నారు. అగ్రిగోల్డ్ కంపెనీ చైర్మన్ వారి కుటుంబ సభ్యులు బినామీ పేర్ల మీద డబ్బులు దోచుకొని బోర్డు తిప్పేశారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి కాలపరిమితితో కూడిన కార్యాచరణకు సిద్ధపడాలని కోరారు. ఎం శ్రీనివాసరావు, బంగారాజు తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల నుంచి 2015 జనవరి 4 నుంచి ఏంటంటే ఈ సమస్య కంటిన్యూ అవుతుంది. అప్పటికాంచి ఏంటంటే ఇప్పటివరకు ఏంటంటే కోర్టుల్లో కేసులు ఉన్నాయి. అలాగే యాజమాన్యం, గవర్నమెంట్, యూనియన్లు అన్ని కేసులు ఉంది. అలాగే ఈ మధ్య అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన నెల్లూరు కోర్టుకి ఏంటంటే మొత్తం ఈ సంస్థ మీద అన్ని చూడమని చెప్పేసి నెల్లూరు కోర్టుకి వచ్చింది. అది ఇప్పుడు ఏలూరు కోర్టుకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రేపు 24 బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యేకి, ఎంపీకి, ఎమ్మెల్సీలకి అందరికీ మా స్టేట్ కమిటీ నిర్ణయాల మేరకు ఏంటంటే ఉన్నత పత్రాలు అందజేస్తున్నాం. ఏంటి కారణం ఏంటంటే దానికి సంబంధించిన విషయాలు ఏంటంటే మనమే మొత్తం బాధ్యత వహిస్తాం కదా మన స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే దీని మీద ఏంటంటే పాస్ట్ కోర్టుని దీనికంటూ స్పెషల్ కోర్టుని ఏర్పాటు చేసి ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసి అక్కడ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఏదైతే జప్తులో ఉన్న కోర్టు కంట్రోల్లో ఉన్న ఆస్తులన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇవ్వాల్సిన దానికేంటే 3 రెట్లు ఏంటంటే గవర్నమెంట్కి ఏంటంటే కోర్టు కంట్రోల్ ఏంటంటే జప్తు చేసే ఆస్తులు ఉన్నాయి. కాబట్టి వాటి త్వరితగతిన ఏంటంటే ఇప్పటికే చాలా సంవత్సరాలు అయింది, 12 సంవత్సరాలు అవుతుంది సుమారు. ఇంకా ఏంటంటే అయితే ఇప్పటికైతే సుమారు స్టేట్ మొత్తం మీద 500 మంది మరణానికి గురయ్యారు. అప్పట్లో గవర్నమెంట్ ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంటే 120 మందికి అంటే 5 లక్షల చొప్పున ఎక్స్ప్రెస్ ఇచ్చింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏంటంటే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ అదే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అంటే ఎట్టి పరిస్థితుల్లో మాకు
ఫాస్ట్ కోర్ట్ని ఏర్పాటు చేసి ఒక కమిటీని స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసేటంటే ఇమీడియట్గా మాకేంటంటే అగ్రికల్చర్ కస్టమర్లకి ఏంటంటే న్యాయం చేకూరుస్తారనే ఆలోచనతో ఏంటంటే మళ్ళీ ముందుకెళ్ళి ఉద్యమాలు చేకూరుతున్నాం. అలాగే రేపు 24 ఏంటంటే ప్రతి జిల్లా ఈరోజు 19, 20, 21 ఏంటంటే ఎమ్మెల్సీ ఎంపీలకి ఇస్తాను వినతి పత్రాలు. ప్రతి జిల్లాలో ఏంటంటే కలెక్టరేట్కి ఏంటంటే రేపు 24వ తారీఖున సోమవారం ఏంటంటే ఇస్తాను. ఈ పార్లమెంట్ సమావేశంలో దాని గురించి ఒక విధంగా ఏంటంటే మాకు ఎటువంటి సమాచారం వచ్చి దాని ముందుకెళ్ళేటట్టుగా ఏంటంటే గవర్నమెంట్ ప్రకటించాలి. లేని సమయంలో ఏంటంటే దీని నుంచి ఏంటంటే మరీ ఉధృతం చేసేటంటే అవసరమైతే రాష్ట్ర రోకాలకి, ధర్నాలకి, అసెంబ్లీ ముట్టడికి అన్నింటికి ఏంటంటే నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే ఈ మంత్ తర్వాత పార్లమెంట్లో ఏదైతే అసెంబ్లీలో స్పందించిన దాన్ని బట్టి ఏంటంటే మేము ముందుకెళ్ళే నిర్ణయాలు ఏంటంటే తీసుకోవడానికి స్టేట్ కమిటీలు, జిల్లా కమిటీలు ఆలోచిస్తాను. కాబట్టి అందులో భాగంగా ఏంటంటే ఈరోజు విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి అంటే అజిత్ గజపతి గారికి అంటే వినతి పత్రం ఇవ్వడానికి సమావేశం అయ్యి వచ్చాము. ఇక్కడ విజయనగరంలోని వైఎస్ఆర్ నగరంలో గల శ్రీ 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 లక్ష్మీ గణపతి దేవాలయ ప్రాంగణంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన ఈ ప్రతిష్ఠ ఉత్సవాలు ఈ రోజు ప్రతిష్టాపన కార్యక్రమంతో ముగిశాయి. కాశీ విశ్వేశ్వర పార్వతీదేవి, సుబ్రహ్మణ్యేశ్వర మానసాదేవి సహిత నాగబంధ ప్రతిష్ఠ మహోత్సవాలు వైఎస్ఆర్ నగర ప్రాంతానికి చెందినవారే కాక ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లకు పూజలు చేశారు. కమిటీ అధ్యక్షులు ఏ రమేష్, రవికుమార్లు మాట్లాడుతూ లక్ష్మీ గణపతి ఆలయాన్ని పునరుద్ధరించి ఉప ఆలయాల దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా ముగిసిందని, దీనికి సహకరించిన పెద్దలు, ప్రజలు, దాతలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని అన్నారు. ఈ ఆలయంలో పనిచేస్తున్న నాకు ఇక్కడ ఒక 4 ఉపాలయాలు, అదేవిధంగా జంట నాగులకు ఒక ఉపాలయం, 5 ఉపాలయాలు నిర్మించుకునే మంచి ఆలోచనతో కమిటీ వారు ఉన్నప్పుడు ఏ విధమైన ఆర్థిక వనరులు లేనటువంటి ఈ ఆలయానికి వాళ్ళు ఉపాలయాలు నిర్మించాలి, ఇందులో విగ్రహాలు ప్రతిష్ఠించాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళినప్పుడు కొద్దిగా మేము కంగారు పడిన మాట వాస్తవమే. కానీ ఈ వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి భక్త మహాశైలందరూ కూడా తమకు తోచిన విధంగా ధన రూపేణ, ధాన్య రూపేణ, వస్తు రూపేణ అన్ని విధాలుగా సహాయం చేసి ఈ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలోనే శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి, అదేవిధంగా పార్వతీదేవి, అదేవిధంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చండీశ్వరుడు, కాలభైరవుడు, జంటనాగులు విగ్రహాలు ఇక్కడ మేము ఈరోజు ఉదయం ప్రతిష్ఠించుకున్నాము. అంటే ఆ కమిటీ వారు ఎంత కష్టపడి ప్రతి భక్తుల్ని ఐకమత్యంగా తీసుకుని వచ్చి ఎంతో ఆనందంగా, ఎటువంటి అవరోధం లేకుండా నవ్వుతూ ఆనందంగా ఆ దేవదేవుల్ని ఇక్కడ ఆహ్వానించి ప్రతిష్ఠించేమంటే కమిటీ వారు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం చేశారు. ముఖ్యంగా ఆ కమిటీ వారికి నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గుడి 14 సంవత్సరాల క్రితం శిథిలావస్థకి వెళ్ళిపోతే దాన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చి మా కమిటీ వాళ్ళందరూ కలిసి ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ తిరిగి ఎన్నో ప్రయాసలు, ఎన్నో వార్నింగ్లు అన్నీ భరించి ఈ గుడి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అది ఎప్పుడంటే ఏప్రిల్ 24, 2024లో జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మిగతా ఈ గుడిలోని ఉపాలయాలు కట్టి మానసాదేవి, కాలభైరవుడు, చండీశ్వరుడు, ఈశ్వరుడు, పార్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, జంటనాగులు ఇవన్నీ కలిపి చిన్న చిన్న ఉపాలయాలు కట్టి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆ భగవంతుడి దయ, మా తాలూకా మా గురుగారులు వైఎస్ఆర్ నగర్ ప్రజల తాలూకా అభిమానం, మాకు సహకరించినటువంటి పురోహితులు రవి గారు, తర్వాత పుష్కర్ శర్మ గారు, ఇలా చాలా పెద్దలందరూ కూడా మా యందు దయించి మేము ఇచ్చిన మాకు అవకాశం చాలా తక్కువ. కారణం ఏంటంటే ఎటువంటి అవకాశం లేదు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ మేము చేసాం. కానీ దిగ్విజయంగా చేసినందుకు ఆ భగవంతుడికి వీళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. బర్డ్ ఫ్లూపై వదంతులు, అపోహలు నమ్మవద్దని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నాగుల్ మీరా అన్నారు. హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 డిగ్రీల నుంచి 100 డిగ్రీల ఉష్ణోగ్రతతో గుడ్లు, మాంసం ఉడికించి తినడం వల్ల ఎటువంటి వైరస్, బ్యాక్టీరియాలు ఉన్నా నశిస్తాయన్నారు. కాబట్టి మాంసాహారం భుజించవచ్చన్నారు. జిల్లాలో అన్ని హోటల్లో వండిన చికెన్ శాంపిల్స్ తీసుకొని పరీక్షించగా అందులో ఎటువంటి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించలేదన్నారు. కాబట్టి బాగా ఉడికించిన మాంసాహారం తినడం వల్ల ఎటువంటి ఆరోగ్యానికి ఎటువంటి హాని సంభవించదన్నారు. ఈ కార్యక్రమంలో హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు
సభ్యులు శ్రీనివాసరావు, శివకుమార్, బాబురావు, సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. జరిగిందంటండి వ్యాపించినప్పుడు గాలిలో కానీ తర్వాత ఇతరత్రా కానీ 70 డిగ్రీల సెంటీగ్రేడ్కి మించి బ్రతకదు. మన ఇండియన్ కుకింగ్ దీనిలో మనము 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర సుమారుగా చికెన్ని 45 నిమిషాల సేపు వేడి చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వైరస్ ఆ చికెన్లో బ్రతకదు. అలాగే ఎగ్స్ కూడా మనము బాయిల్ చేయకుండా రా ఎగ్స్ తినము. కాబట్టి ఈ వ్యాధి మనుషులకు చికెన్ తినటం ద్వారా కానీ ఎగ్స్ తినటం ద్వారా కానీ వ్యాపించదని దృఢంగా చెప్పగలం, ఖచ్చితంగా చెప్పగలం. ఇవి ఎక్కడైనా మనుషుల్లో వ్యాపించి ఉంటే కాంటాక్ట్ వల్ల పౌల్ట్రీ ఫారంలో ఉన్న వర్కర్స్ మాత్రమే కొంచెము జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రముఖ వైరాలజిస్ట్ ఈ మధ్య 3-4 రోజుల కింద డాక్టర్ ఎంవి సుబ్బారావు అని పశువైద్య వైరాలజిస్టు, మన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైరాలజిస్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే ఇది మనుషులకు ఇబ్బంది కలిగించదు, ఎందుకంటే మనము 70 డిగ్రీల వేడి చేసి కనుక తినేటైతే ఈ వైరస్ బతకదు. కనుక ఈ చికెన్ ద్వారా, ఇన్ఫెక్టెడ్ చికెన్ ద్వారా కానీ ఇతరతర చికెన్ ద్వారా కానీ ఎగ్స్ ద్వారా కానీ మనుషులకు వ్యాధి సంక్రమించదని ఆయన ప్రెస్లో కూడా చెప్పి ఉన్నాడు. అలాగే డాక్టర్ దామోదర్ నాయుడు డైరెక్టర్ ఆఫ్ యానివర్సరీ కూడా మన మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు. ఈ బర్డ్ ఫ్లూ గురించి ఎప్పుడైతే 2 నెలల నుంచి ఈ వార్తల్లో రావడం, ఈ పేపర్లో రావడం, అవి కొంతమంది భయపడడం జరుగుతుంది. అటువంటిది ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి ఎక్కడ కనిపించలేదు. కారణం ఏంటంటే మేము ఎప్పుడైతే బర్డ్ ఫ్లూ అని అన్నారో మేము హోటల్స్లో చికెను లాలీపాప్స్, చికెన్ లెగ్స్ అనేది చికెను శాంపిల్స్ తీయడం జరిగింది. నాచారం ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. దాని ల్యాబొరేటరీ గురించి రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. దానివల్ల ఏమీ లేదని రిజల్ట్స్ కూడా రావడం జరిగింది 2-3 రోజుల క్రితమే. అయితే ఈ 70 డిగ్రీస్లో ఏ ఆహారాన్నైనా సరే మించి చేసినటువంటి ఉడికిస్తే ఎటువంటి జబ్బులు కానీ ఎటువంటి బ్యాక్టీరియా కానీ రావడానికి అవకాశం అనేది ఉండదు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు, మనము ఏదైనా సరే 100 డిగ్రీస్ మీద భోజనాలు కానీ ఏదైనా తయారు చేసుకుంటాం కాబట్టి ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫున మేము తెలియజేసేది ఏంటంటే ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా, సంతోషంగా, ఎటువంటి అనుమానం లేకుండా ఈ యొక్క ఆహార పదార్థాలను తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహుజన సంఘాల అభ్యర్థి అయిన పోతల దుర్గా తనను గెలిపించాలని అభ్యర్థించారు. జిల్లా పరిషత్ మినిస్టీరియల్ భవన్లో ఈరోజు ఆయన బహుజన సంఘాల ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలపై గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని అన్నారు. అన్ని బహుజన సంఘాలు తనకు మద్దతు ప్రకటిస్తున్నాయని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికలకు మద్దతును విరమించుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఉపాధ్యాయ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశామన్నారు. అందరికీ స్నేహపూర్వకంగా ఉంటూ మాకు అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ని ఇవ్వాలని, మా యొక్క సర్వీసెస్ని గుర్తించి మాకు ఆర్థికపరమైన సర్వీస్ పరమైనటువంటి బెనిఫిట్స్ కల్పించి త్వరలో మాకు రావాల్సిన పాత బకాయిలు అయితేనేమి, లేకపోతే మేము దాచుకున్న డబ్బులు పిఎఫ్ డబ్బులు కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ కానీ అన్ని రకాలైనటువంటి విషయాల్లో ప్రభుత్వ పెద్దలు ఆలోచించి ఉపాధ్యాయ వర్గానికి మేలు చేస్తారని నేను భావిస్తూ ఉన్నాము. మరి ప్రభుత్వం దృష్టిలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద అన్ని యూనియన్స్తో కూడా అకాడమిక్ ఇయర్ లోపు మమ్మల్ని కూర్చోబెట్టి అందరినీ మా యొక్క అభిప్రాయం తీసుకొని ఉపాధ్యాయ లోకానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా మా యొక్క అన్ని సంఘాల యొక్క అభిప్రాయాన్ని పరిగణలో తీసుకొని ఉపాధ్యాయ లోకానికి మేలు చేయాలని మేమైతే ఆశిస్తున్నాము. ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ తరఫున మేము ఎన్నోసార్లు గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి మేము అన్ని విషయాలు తెలియజేసాము. ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తున్నాము. నిరంతరము ప్రభుత్వ పెద్దలతో మేము అందుబాటులో ఉండే అన్ని విషయాలు చర్చిస్తున్నాము. ఒక ఎస్సీ ఎస్టీ టీచర్స్కే కాకుండా అన్ని వర్గాల వారికి మేము సేవలు అందిస్తూ అన్ని వర్గాల వారు కూడా మాకు ఈరోజు మద్దతు తెలుపుతున్నారు. ఒక నిశ్శబ్ద విప్లవం అయితే వస్తుందని మేము భావిస్తున్నాము. మరి మేధావర్గమైనటువంటి ఉపాధ్యాయులకు అన్ని విషయాలు తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు.
మరి మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది, తప్పనిసరిగా మేము నెగ్గుతామనే ఒక ఆశాభావం ఉంది. గతంలో ఇద్దరు ఎమ్మెల్సీలు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళలేపారు కాబట్టి నేను గెలిచినట్టుగా అయితే ఈ జిల్లా నాది విజయనగరం జిల్లా రేగడామదలస మండలం కన్యాం గ్రామం, నాది కూడా ఇదే జిల్లా కాబట్టి నాకు ఈ జిల్లా నుండి పరిపూర్ణమైన మద్దతు ఇవ్వాలని మా ఉపాధ్యాయ మిత్రులు కూడా తెలియజేశాను. తప్ప ఈ ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారు. మరి ఈరోజు ఒక వర్గానికి వాళ్ళ మద్దతు అనే ప్రకటన ఇవ్వడంతో చాలామంది ఒక రకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అనైక్యత, ప్రభుత్వం ఉన్నటువంటి అంటే ఈ విధానాన్ని ఒక విధంగా ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు కూడా. దానికి రేపు పొద్దున్న ప్రభుత్వం ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక్కసారి పునరాలోచించాలని మేము ప్రభుత్వ పెద్దలకు కూడా తెలియజేస్తున్నాం. మిత్రులు, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మాణంలో ఉన్న ఆరోగ్య కేంద్రాలు 2 నెలల్లో సిద్ధం చేయాలి, అధికారులను ఆదేశించిన పార్తీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు వినియోగిస్తే కఠిన చర్యలు, రోడ్ రోలర్తో సైలెన్సర్ను ధ్వంసం చేసిన ట్రాఫిక్ పోలీసులు. గ్రూప్ 2 పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశం, పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్న జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.